చాలా జ్యువెలరీ కలెక్షన్ ఉంది. బట్ లైక్ నా బడ్జెట్ అయితే మాత్రం లైక్ 1.5 to 2 lakhs అనమాట. సో ఏదైనా ఒక మంచి హెవీ లైక్ నెక్లెస్ హెవీగా ఉండేటట్టు ఉండాలి. బట్ నా బడ్జెట్ అయితే 2 lakhs 1.5 లైక్ ఈ రేంజ్ లో ఉండాలి. సో ఏదైనా ఉంటే ఒకసారి చూపిస్తారా లైట్ వెయిట్? ఇవన్నీ లైట్ వెయిట్ వస్తాయి మేడం. అరౌండ్ 25 to 30 grams బిలోనే వస్తాయి. అంటే మీరు అనుకున్న బడ్జెట్ లోనే వచ్చేస్తాయి మేడం అన్ని ఇవన్నీ అయితే. ఓకే ఇవన్నీ మోస్ట్లీ 50 to 25 grams లోపల ఉన్నాయి. అంత లైట్ వెయిట్ లో హెవీ లుక్ వచ్చేస్తుంది మేడం. చూడడానికి. సో ఏదో ఒకటి చూసుకోవచ్చు మేడం. ఇంకా పికాక్స్ విత్ అటు ఇటు ఎంబ్రాయిడ్ కాంబినేషన్ ఇచ్చాడు. రౌండ్ షేప్ కింద వచ్చేసి కోటా స్టోన్స్ ఇచ్చాడు. అంటే ఎక్కువ స్టోన్స్ లుక్ ఏం లేదు మేడం, కంప్లీట్ గోల్డ్ లుక్. మధ్యలో కూడా ఎంబోజ్ వర్క్ లో లక్ష్మీదేవి ఉంది. చూసుకోవచ్చు. ఇది వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 25 grams మేడం. సో నా బడ్జెట్ ఏంటి ఎంత అనేది నీట్ గా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ 1.5 to 2 lakhs వరకు ఉండాలి అని. సో నా ముందు అయితే కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ పెట్టారనమాట. అవన్నీ కొన్ని లైట్ వెయిట్ లో ఉన్నాయి. సో మోస్ట్లీ 20 to 25 grams ఆఫ్ వెయిట్ లో ఉన్న జ్యువెలరీ ఐటమ్స్ ఇవన్నీ. ఇక్కడ నేను వేసుకున్నది ఒక పీకాక్ డిజైన్డ్ నెక్లెస్. ఇది ఒక 25 grams ఉందంట. చూడ్డానికి మంచిగా గ్రాండ్ గా ఉంది కదా, కానీ వేసుకుంటే బాగా లైట్ వెయిట్ గా ఉంది. అండ్ నా బడ్జెట్ కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది. చౌకర్ కా నెక్లెస్ వస్తుంది. ప్రతి కింద పెట్టుకున్న నెక్లెస్ వస్తుంది. లాంగ్ గా కూడా వస్తుంది. నెక్లెస్ చౌకర్ వస్తుంది. చౌకర్ సో లాంగ్ గా కూడా వస్తుంది అండ్ షార్ట్ గా కూడా చూసాను కదా, ఇంతకుముందు ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడైతే పైకి వచ్చేస్తుంది. నాకైతే పర్ఫెక్ట్ గా ఉంది నా నెక్ కి. లైట్ వెయిట్ లో మరి హెవీ లుక్ వచ్చేసింది. లైట్ వెయిట్ గా ఉంది యాక్చువల్లీ పెట్టుకుంటే కూడా. చూడడానికి కూడా చాలా హెవీగా ఉంది. నా ఇయర్ రింగ్ సెట్ అవుతుంది. ఇయర్ రింగ్ కావాలంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్ కావాలంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్ ఉన్నాయి. బాగుంది, నాకు బాగా నచ్చింది. సింపుల్ గా ఉంది, హెవీగా లైక్ ఓవర్ గా అట్లంతా లేకుండా డీసెంట్ గా కూడా ఉంది. కమ్మలు కూడా ఉన్నాయి. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సరే ఇయర్ రింగ్స్ కూడా చూద్దాము. సో ఇదైతే నచ్చింది. నెక్స్ట్ ఇది నా డ్రెస్ కొంచెం ఏదో మ్యాచ్ అవుతున్నట్లు ఉంది. ఇది కూడా యాక్చువల్లీ మ్యాచ్ అవుతుంది. అన్ని మ్యాచ్ అవుతున్నాయి. నాకైతే అన్ని నచ్చుతున్నాయి. మొత్తం అన్ని ట్రై చేయాలని ఉంది, కానీ టైం అయితే సరిపోతుంది. ఇవంతా మ్యాచ్ అవుతుంది పర్ఫెక్ట్ గా. డ్రెస్ మీద కూడా బాగుంది యాక్చువల్గా. సింపుల్ గా బయటకి వెళ్ళినప్పుడు లైక్ ఏదైనా సింపుల్ పార్టీస్ అంటే ఉంటాయి కదా, ఫంక్షన్స్, అండ్ ఐ థింక్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసినట్లున్నాయి. వీళ్ళ దగ్గర ఇయర్ రింగ్స్ వచ్చి చాలా నెంబర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు మనకి ఒక మంచి ఆప్షన్ కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక జ్యువెలరీ తీసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే ఒక చైన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు దానికి ఇయర్ రింగ్స్ ఇదే సెట్ అని కాకుండా ఇక్కడున్న వీళ్ళ దగ్గర ఉండే జ్యువెలరీ జుమ్కాస్ కలెక్షన్స్లో ఏదైనా మనకి మన చైన్కి మ్యాచింగ్ అయ్యేటట్లు తీసుకోవచ్చు అనేటట్లు పెట్టారనమాట. చాలా మంచి ఆప్షన్, ఓపెన్ ఆప్షన్ లాగా ఇచ్చారనమాట. మనకి ఇష్టం వచ్చింది మనం పిక్ చేసుకోవచ్చు. ఆల్సో ఇప్పుడు హెవీ ఇయర్ రింగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అంటే చాలా మంది హీరోయిన్స్ లైక్ దీపికా పడుకోన్ వీళ్ళంతా శారీస్ మీదకి జస్ట్ సింగిల్గా ఒక్క ఇయర్ రింగ్ పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళ ఆ ఒక్క ఇయర్ రింగ్తోనే వాళ్ళ లుక్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇయర్ రింగ్స్కి అంత గ్రేస్ఫుల్ లుక్ ఇచ్చే పవర్. ఈ మధ్య అందరము హెవీగా ఉండే 1 gram గోల్డ్ పెట్టేసుకుంటున్నాము, కానీ ఎంతైనా గోల్డ్ అంటే గోల్డే కదా. సో దీనికి మ్యాచింగ్గా ఏదైనా లాంగ్ చైన్ చూపిస్తారా, లైక్ సెట్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న చైన్కి ఏదైనా మ్యాచింగ్గా ఉండే ఒక లాంగ్ చైన్ చూపియండి అని అడిగాను. అంటే మనకు తెలుస్తుంది కదా ఎప్పుడైనా శారీస్ మీదకి ఎలా ఉంటుంది మొత్తం అంతా వేసుకుంటే అనేది. సో వాళ్ళు ఇక్కడ లాంగ్ చైన్స్ కలెక్షన్ చూపిస్తున్నారు. యాక్చువల్లీ నేనైతే లాంగ్ చైన్ పర్సన్ కాదు, నాకు చోకర్స్ ఇలాంటివంటనే ఇష్టం. కానీ ఇక్కడికి వచ్చాక నాకైతే లాంగ్ చైన్సే నచ్చుతున్నాయి. ఇక్కడ ఉన్న వీళ్ళ కలెక్షన్ అంతా చూస్తుంటే నాకు లాంగ్ చైన్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. కరెక్ట్గా సెట్ అయింది. లైక్ అన్ని ఇది డిఫరెంట్ లైక్ అన్ని కరెక్ట్గా మ్యాచ్ చేసుకొని పెట్టుకున్నాము. ఇయర్ రింగ్స్ బాగా సెట్ అయ్యాయి. అండ్ లాంగ్ చైన్ అయితే ఇంకా అసలు అవసరం ఉంది, నాకైతే బాగా నచ్చింది. మ్యాచ్ అవుతుంది కదా. ఇక్కడ నేను వేసుకున్న శారీకి ఇంకా నేను పెట్టుకున్న జ్యువెలరీ సెట్ అంతా ఎంత మ్యాచ్ అయిందో, ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉందో అసలు వేసుకోగానే నాకే అనిపించింది అబ్బా ఎంత బాగుంది. అండ్ మీలో ఎవరికైనా లైక్ వెడ్డింగ్స్కి జ్యువెలరీ కొనాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, అది కూడా బడ్జెట్లో. సో బడ్జెట్లో కొనాలి అనుకున్న వాళ్ళకి ఇది వెరీ గుడ్ ప్లేస్. చాలా తక్కువ వెయిట్లో వీళ్ళ దగ్గర కలెక్షన్ స్టార్ట్ అయి ఉంది. హే గైస్, సో నేను చెప్పాను కదా ఇంకా తొందరలో నేను యూఎస్కి వెళ్ళిపోతున్నాను అని.
సో వెళ్ళిపోయే లోపు ఏదో ఒక గోల్డ్ జ్యువెలరీ పర్చేస్ చేద్దాము అని అనుకున్నాను. సో మా పేరెంట్స్ ఏమో నాకు ఒక చిన్న గిఫ్ట్గా తీసుకోమని చెప్పారు, ఒక జ్యువెలరీ ఐటమ్ లైక్ 1.5 to 2 lakhs అలా నా బడ్జెట్ అని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో ముకుంద జ్యువెలర్స్ కొత్తపేటకి వచ్చాను. నేను ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నాను. అండ్ ఇప్పుడు ఎలానో నేను హైదరాబాద్కి వచ్చాను కాబట్టి ఇట్స్ ద రైట్ టైం టు కమ్ హియర్ అండ్ విజిట్ అండ్ టేక్ సమ్ ఆఫ్ ద అంటే ఏదో ఒక జ్యువెలరీ పర్చేస్ చేద్దామని స్లాట్ తీసుకుందామని వచ్చాను. కానీ వీళ్ళేమో ఇక్కడ మొత్తం నాకు ఒక సెట్ లాగా తయారు చేసి చూపించారు. నాకేమో మొత్తం కొనుక్కోవాలని ఉంది, కానీ నా బడ్జెట్ అయితే 1.5 to 2 lakh. కానీ చూద్దాము లైక్ ఎంత పడుతుంది ఈ సెట్ అంతా అనేది. సో మొత్తం ఇయర్ రింగ్స్, ఇంకా లైక్ లాంగ్ చైన్, ఇంకా ఈ నెక్ పీస్, ఇంకా లైక్ వడ్డానం కూడా ఉంది. సో నా దగ్గర అయితే ఇప్పుడు జనరల్ గానే ముకుంద జ్యువెలర్స్ లో కొంచెం మంచి ప్రైస్ కి వస్తుందంట గోల్డ్ జ్యువెలరీ. అండ్ ఇప్పుడేమో ఇక్కడ అక్షయ తృతీయ ఆఫర్ ఉందంట. సో ఇంకా ఒక మంచి డీల్కే వచ్చేటట్లు ఉంది. సో చూద్దాము మనకి ఎంత ఆఫర్ వస్తుంది అంటే ఎంత ఆఫర్ ఉంది ఇప్పుడు. ఆఫర్ వచ్చేసి మేడం అక్షయ తృతీయ బిగ్గెస్ట్ ఆఫర్ మేడం. యాక్చువల్లీ మనం లోయెస్ట్ వేస్తాం 2 to 12%. మార్కెట్ లో కంపేర్ చేసుకుంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ 2 to 12% పెట్టాం మేడం. 2 to 12% లో అక్షయ తృతీయ సందర్భంగా ఆల్రెడీ మంది వచ్చేసి 2 to 12% మేడం లోయెస్ట్ వేస్ట్. మళ్ళీ అందులో 25% ఆఫర్ అంటే అరౌండ్ 9% ఫైనల్ వస్తుంది మేడం. ఎనీ ఐటమ్ 9% మేడం. యాక్చువల్ జనరల్ గా అయితే బయట టాక్ ఏంటంటే మీరు మామూలుగానే కొంచెం తక్కువ ప్రైస్ కి ఇస్తారు, బట్ ఇంకా మీరు ఇది ఆఫర్ అంటే ఇంకా యాక్చువల్లీ ఇది ఇంకా మంచి డీలే అసలు. అండ్ ఇట్స్ అమేజింగ్. యూఎస్కి వెళ్ళే లోపు నేను ఏదైనా మా మమ్మీకి గుర్తుగా లైక్ తీసిద్దాము అనుకున్నాను, బట్టలు అలా అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాను కదా, ఏమన్నా మంచి ఆఫర్ ఉంది, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఇక్కడ ఏదైనా తీసిద్దాము అని చెప్పి మా మమ్మీ కొన్ని ట్రై చేస్తుంది. ఫస్ట్ అయితే ఈ చైన్ ట్రై చేస్తుంది. ఇది బాగా సెట్ అవుతుంది, అంటే మా మమ్మీ వేసుకున్న శారీకి ఆల్రెడీ బాగా సెట్ అవుతుంది. సో ఊరికే వేసుకొని చూస్తున్నాము, ఇంకా చాలానే ఉన్నాయి వీళ్ళ దగ్గర, చూడాలి. నెక్స్ట్ కోల్కతా బీడెడ్ చైన్స్ ఇక్కడ కొంచెం ట్రెండింగ్ గా ఉన్నాయంట ఇప్పుడు. అండ్ పక్కన ఉన్న కస్టమర్స్ కూడా కొంతమంది ఇవి ట్రై చేస్తూ ఉంటే నాకు కూడా ఒకసారి చూడాలి అనిపించింది వేసుకొని. ఫస్ట్ అయితే ఈ పింక్ బీడ్స్ ఉన్న ఈ చోకర్ చూసాను. ఈ చైన్ వేసుకోగానే అక్కడ ఉన్న వాళ్ళంతా నాకు చాలా బాగుంది, ఇది బాగా సెట్ అయింది మీకు అని చెప్పారు. అంటే నాకు కూడా బాగుంది అనిపించింది వేసుకున్నాక. ఫస్ట్ చూడడానికి అయితే నాకు నార్మల్ గా అనిపించింది, కానీ వేసుకున్నాకే తెలిసింది అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది నా మీద అని. నెక్స్ట్ ఈ నెక్ పీస్ పెట్టుకున్నాను. ఇక్కడ రెడ్ స్టోన్ ఇచ్చారు కదా, అది చేంజ్ కూడా చేసుకోవచ్చు అంట, లైక్ గ్రీన్ కావాలంటే గ్రీన్ అలా కూడా. అండ్ గైస్ నేను చెప్పాను కదా ఫస్ట్ నుంచి నా కళ్ళన్నీ కొంచెం డైమండ్ జ్యువెలరీ మీద వెళ్తున్నాయని. సో ఇక్కడ ఫైనల్ గా అయితే ఇంకా డైమండ్ జ్యువెలరీనే చూస్తున్నాను. కానీ మన బడ్జెట్ లో అయితే డైమండ్ జ్యువెలరీ లేదు కదా, సో దానికి ఆల్టర్నేటివ్ గా ఇంకా సీజెట్స్ లో వీళ్ళు కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నారు. ఇక్కడ నేను వేసుకున్నది అయితే అచ్చం డైమండ్ జ్యువెలరీ లాగా అనిపిస్తుంది కదా, మీకేమనిపిస్తుంది? నాకైతే డైమండ్ జ్యువెలరీ అనిపిస్తుంది, కానీ ఇది సీజెట్స్ అంట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్ పీస్. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి 25 grams ఉంది. అండ్ వీళ్ళు చూపించే ప్రతి మోడల్, ప్రతి నెక్లెస్ అన్ని నచ్చుతున్నాయి నాకైతే. అండ్ వాళ్ళేమో ఇంకా నచ్చితే అన్ని తీసేసుకోండి మేడం అంటున్నారు, బట్ నా దగ్గరే డబ్బులే లేవు. నెక్స్ట్ ఇక నా ఫేవరెట్ నెక్ పీస్ వచ్చేసింది. ఇక్కడ అయితే దీనికి గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చారు, అంటే కొంచెం చోకర్ లాగా బాగుంది. అంటే వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా బాగా సెట్ అవుతుంది, అండ్ ఆల్సో లైక్ మన ట్రెడిషనల్ వేర్ మీద కూడా ఇప్పుడు బాగా సెట్ అవుతుంది. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఒక నెక్లెస్ కనిపించింది నాకైతే, అది మా మమ్మీకి బాగా సెట్ అవుతుంది అని అనిపించింది. సింపుల్గా ఎప్పుడైనా మ్యారేజెస్కి అలా అటెండ్ అయినప్పుడు జస్ట్ ఇది ఒక్కటే పెట్టుకున్నా కూడా డీసెంట్గా బాగుంటుంది అని అనిపించింది. తనకు కూడా ఇది నచ్చిందంట, లైక్ ఇంతకుముందు ఒక ట్రై చేసింది కదా, దానికంటే ఇది బాగుంది అని చెప్పి చెప్తూ ఉంది. సో ఈ స్టోర్కి వచ్చినప్పటి నుంచి నా ఐస్ అన్నీ యాక్చువల్గా అయితే డైమండ్ జ్యువెలరీ మీదే ఉంది.
బట్ డైమండ్ జ్యువెలరీ అయితే నా బడ్జెట్లో లేదు. సో నా బడ్జెట్కి తగినట్లుగా అయితే ఈ సీజెడ్ జ్యువెలరీ, సీజెడ్ కదా ఇది, స్వరోస్కి స్టోన్స్ అంటే ఇవి చూడడానికి అయితే సేమ్ డైమండ్ జ్యువెలరీ లాగే ఉంది. సో ఇది నాకు బాగా నచ్చింది యాక్చువల్గా అయితే. సో ఇది తీసుకుందాం అనుకుంటున్నాము. ఇది ఒకసారి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి? ఇది వచ్చేసి మనకు 35.190 మిల్లీగ్రామ్స్, 35 గ్రామ్స్ అప్రాక్సిమేట్గా అయితే 35 ఉంది. అండ్ కాస్ట్ ఎంత పడుతుంది? 2,45,000. సో ఇది స్టోన్స్ అంత ఎలా? సో స్టోన్స్ వచ్చి 15,000 అండ్ టోటల్ కాస్ట్ వచ్చి 2,45,000 పడుతుందంట. అంటే నా బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువే ఉంది, బట్ స్టిల్ నాకైతే నచ్చింది కాబట్టి నేను తీసుకుందామని అనుకుంటున్నాను. యా, చూడడానికి అయితే రియల్ డైమండ్ లుక్ లాగే ఉంది. అండ్ స్వరోస్కి స్టోన్స్ అందరికి తెలుసు కదా, ప్రతి ఒక్కరికి స్వరోస్కి స్టోన్స్ అంటే చాలా నచ్చుతాయి. యా, ఖచ్చితంగా ఈ స్టోర్లో అయితే నాకు డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ బాగా నచ్చింది. స్పెషల్లీ అయితే యూ కెన్ డెఫినెట్లీ కమ్ అండ్ విజిట్ అండ్ అన్నీ చెక్అవుట్ చేయండి ఒకసారి. నిజంగా అయితే నాకు బాగా నచ్చింది, ఊరికే చెప్పడం లేదు, నిజంగా ఇట్స్ కమింగ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్. అన్ని మోడల్స్ నచ్చాయి. లైక్ ఇఫ్ యూ కెన్ సీ, ఈ మోడల్ కూడా నాకు బాగా నచ్చింది. మా మమ్మీకి కూడా ఇది చాలా బాగా నచ్చింది. సో తక్కువ వెయిట్లో ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం చూడడానికి కూడా డైమండ్ జ్యువెలరీ లుక్ లాగా ఉంది. చాలా తక్కువ, మా మమ్మీ కూడా చెప్పేస్తుంది ఆల్రెడీ. చాలా నచ్చినట్లుంది మా మమ్మీకి, లేకపోతే చెప్పదు, సైడ్ నుంచే చెప్పేస్తుంది. యా, నీకేం నచ్చిందో చూసుకోండి, నీకు ఏదైనా కావాలంటే. మా మమ్మీకి కూడా ఇది మా మమ్మీ నాకు కొనిస్తుంది. సో నేను వచ్చి మా మమ్మీకి ఏదైనా గిఫ్ట్గా ఒకటి గుర్తుగా కొనిద్దాం అనుకుంటున్నాను. సో మా మమ్మీ ఏం నచ్చిందో తీసుకోవాలి ఇంకా. మా మమ్మీ అయితే ఇక్కడ బ్లాక్ బీడ్ చైన్స్ చూస్తున్నారు. అంటే బ్లాక్ బీడ్స్ అయితే డైలీ వేసుకుంటారు కదా, అండ్ తన దగ్గర ఉన్నది కొంచెం ఓల్డ్ మోడల్ లాగా ఉంది. సో ఇప్పుడు కొన్ని చాలా వచ్చేసాయి కదా. సో అండ్ మా మమ్మీకి అయితే ఇక్కడ షార్ట్ బ్లాక్ బీడ్ చైన్ నచ్చిందంట. నేను అడిగాను లైక్ లాంగ్ నీకు నచ్చుతుందా, షార్ట్ కావాలా అని. సో తనకైతే షార్టే నచ్చిందంట, ఎందుకంటే ఇక్కడ డాలర్ కూడా బాగా కనిపిస్తుంది కదా అని. ఈ బ్లాక్ బీడ్స్ లో స్పెషాలిటీ ఏంటంటే దానికి కోరల్స్ వచ్చాయన్నమాట. కోరల్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు, చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ చాలా షైనీగా ఉంది దూరం నుంచి చూస్తుంటే. ఇది తీసుకుంటావా? నచ్చేసిందా? ఓకే, సో ఇది తీసుకుంటున్నాను మా మమ్మీ, బాగా నచ్చిందంట. కోరల్స్ కూడా వచ్చాయి, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మామూలుగా నల్ల పూసలే చూసాను నేనైతే, కానీ కోరల్స్ రావడం చాలా డిఫరెంట్గా ఉంది. సో ఐ థింక్ షీ లైక్ దిస్ వన్, సో వీఆర్ గోయింగ్ విత్ దిస్. సో గైస్, ఫైనల్గా అయితే ఇంకా 2 తీసుకుంటున్నాము. సో ఇది నాకు, ఇది ఇంకా మా మమ్మీకి తీసుకుంటున్నాము. సో బ్లాక్ బీడ్స్ తీసుకుంటున్నాము మా మమ్మీకి, అండ్ ఇది నాకు తీసుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఇవి సెలెక్ట్ చేసుకున్నాం. ఫైనల్గా అయితే నా జ్యువెలరీ షాపింగ్ ఇంకా నా సెలెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను సెలెక్ట్ చేసుకున్న జ్యువెలరీని బిల్లింగ్ సెక్షన్కి పంపిస్తున్నాను. ఓవరాల్గా నా షాపింగ్ ఎక్స్పీరియన్స్ అట్ ముకుందా జ్యువెలర్స్ ఈజ్ రియలీ గుడ్. ఎందుకంటే ఇది ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ కదా, వీళ్ళది ఒక ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. సో అఫోర్డబుల్గా ఉన్నాయి అండ్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఒక మంచి ఆఫర్ కూడా వచ్చింది కదా అక్షయ తృతీయకి. సో రియలీ లక్కీ అని చెప్పొచ్చు. అంటే అనుకోలేదు, కరెక్ట్గా ఆ టైంకి వచ్చాను నేను, లైక్ అక్షయ తృతీయ ఆఫర్ స్టార్ట్ అయిన రోజే వచ్చాను. సో ఆఫర్ ఎండే లోపే మీరు ఏదైనా జ్యువెలరీ షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనేసేయండి. That is it guys, thanks for watching this video and subscribe for more videos.